మీకు ఫోరెక్స్ ట్రేడింగ్ లో మంత్కి థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ పేమెంట్ కావాలి అంటే నేను ఈ వీడియోలో చెప్పే 3 సిచ్యువేషన్స్ ని మీరు బాగా అనలైజ్ చేసి ట్రేడ్ చేయండి. సో దాని వల్ల మీరు ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. బేసిక్ గా సండే అంటే అందరూ ఎక్సైట్ అవుతారు, కానీ మన ట్రేడర్స్ కి ఏంటో తెలియదు. కానీ సండే అంటే ఇట్స్ జస్ట్ బోరింగ్ డే మాత్రమే. వీక్ డేస్ అంటే మండే టు ఫ్రైడే కోసం మనం ఎక్కువైతే వెయిట్ చేస్తాం. సో ఎటువంటి ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో, ఎన్ఎఫ్పి, నాన్ ఫార్మ్ పేరోల్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాన్ ఫార్మ్ పేరోల్ అంటే ఎన్ఎఫ్పి. యుఎస్ లో ఉండే జాబ్ డేటా ని రిలీజ్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్. అంటే మంత్ లో ఎప్పుడైతే ఫస్ట్ ఫ్రైడే వస్తుందో, అంటే ఫర్ సపోజ్ ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ అనుకుంటే, ఈ వీక్ లో ఎప్పుడైతే ఫస్ట్ ఫ్రైడే అంటే ఈ మంత్ కి ఇదే ఫస్ట్ ఫ్రైడే అయితే ఈ డేటా అప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. ఈ డేటాలో యుఎస్ లో ఉండే జాబ్ డేటా అంటే ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, వాళ్ళ శాలరీ ప్యాకేజెస్ ఎంత, హైక్స్ అని వచ్చా, హైక్స్ రాని వాళ్ళు ఎంతమంది, తీసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పి ఈ ఓవరాల్ డేటాని ఒక పర్సంటేజ్ రూపంలో రిలీజ్ చేస్తారు అనమాట. సో లాస్ట్ మంత్ కి ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఈ మంత్ కి మేబీ అది తగ్గొచ్చు పెరగొచ్చు. లాస్ట్ మంత్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే లాస్ట్ మంత్ కి 4% వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం ఫోరెక్స్ న్యూస్ ఛానల్స్ లైక్ ఫోరెక్స్ ఫ్యాక్టరీ, మై ఎఫ్ఎక్స్ బుక్ ఇలాంటి వెబ్సైట్స్ ఫాలో అయితే వాళ్ళు కొన్ని ఎస్టిమేటెడ్ పర్సంటేజ్ రేట్స్ చెప్తారు అనమాట. అంటే ఫర్ సపోజ్ 4% ఈజ్ లాస్ట్ మంత్స్ డేటా. ఎక్స్పెక్టెడ్ రేట్ ఏమి అంటే 3.8% ఎక్స్పెక్టెడ్ ఉంది అనుకుందాం. అంటే అది వస్తుంది అని అనుకుంటున్నారు, అది ఒక ప్రిడిక్షన్ ఉంది అనమాట. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టెడ్ రేట్ కన్నా ఎక్కువ వస్తే గోల్డ్ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? బికాస్ జాబ్స్ అందరూ చేస్తే అందరి దగ్గర ఇన్కమ్ పెరుగుతుంది, అప్పుడు గోల్డ్ అందరూ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి అప్పుడు గోల్డ్ కి డిమాండ్ తక్కువ ఉంటుంది. గోల్డ్ కి డిమాండ్ తక్కువ ఎందుకుందంటే అక్కడ పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉంటే గోల్డ్ కి డిమాండ్ తక్కువ ఉంటుంది. అంటే అందరూ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అక్కడ గోల్డ్ కి డిమాండ్ తగ్గుతుంది, కాబట్టి దాని రేట్ కూడా తగ్గుతుంది అనమాట. ఇఫ్ ఎన్ఎఫ్పి రేట్ అనేది తక్కువ వస్తే, అనుకున్న దానికన్నా తక్కువ వస్తే, ఫర్ సపోజ్ 3.8 అనుకున్నాం కదా, 3.8 కన్నా తక్కువ వస్తే గోల్డ్ బైస్ లోకి వెళ్తుంది. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గోల్డ్ అనమాట. ఒకవేళ ఎక్కువ వస్తే ఇది తగ్గుతుంది, తక్కువ వస్తే ఇది పెరుగుతుంది. ఇలా తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ తక్కువ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఆ జాబ్స్ ఎక్కువ మంది దగ్గర ఉండవు, గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇట్ ఈస్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఈ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఫాలో అవ్వండి, లైక్ ఎఫ్ఎక్స్ బుక్ అండ్ ఫోరెక్స్ ఫ్యాక్టరీ, సో దట్ మీకైతే ఇంకా బాగా తెలుస్తుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఎన్ఎఫ్పి లాగే, కాకపోతే 12th ఆఫ్ ఎవ్రీ మంత్ ఇది రిలీజ్ అవుతుంది. మన ఆగస్ట్ 12th రిలీజ్ అయింది, నెక్స్ట్ సెప్టెంబర్ 12th, దాని తర్వాత అక్టోబర్ 12th, ఇలా ఎవ్రీ మంత్ 12th ఎప్పుడైతే అవుతుందో, అది వెడ్నెస్డే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, ఎప్పుడైనా మనకు తెలియదు కానీ రిలీజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ లో ఉండే 12th డేట్ న మార్క్ చేసి పెట్టుకోండి, అప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది, సిపిఐ అనేది యుఎస్ లో ఉండే ఇన్ఫ్లేషన్ రేట్స్ ని డిసైడ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ రేట్స్ అంటే తెలుసు కదా మీకు, ప్రైస్ గ్రోసరీ ప్రైస్ కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ ప్రైస్ కావచ్చు, ఏవైనా హౌస్ హోల్డ్ థింగ్స్ ప్రైసెస్ అవ్వచ్చు, లేదా రెగ్యులర్ గా యూస్ చేసే థింగ్స్ యొక్క ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా అని చెప్పి డిసైడ్ చేసేదే సిపిఐ న్యూస్, ది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది కూడా సేమ్ అయితే ఫోరెక్స్ ఫ్యాక్టరీ అండ్ ఎఫ్ఎక్స్ బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు చెక్ చేస్తే ఎస్టిమేటెడ్ రేట్ అంటూ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేస్తారు. ఇది కూడా సేమ్ ఎన్ఎఫ్పి లాగే, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గోల్డ్. సారీ, ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గోల్డ్ అనమాట. అంటే అర్థం ఏంటి అంటే, ఎక్స్పెక్టెడ్ రేట్ ఒకవేళ 4% వస్తే, ఎక్స్పెక్టెడ్ రేట్ ఒకవేళ దానికంటే తక్కువ వస్తే గోల్డ్ పెరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ రేట్ ఒకవేళ 4% అనుకోండి, ఎక్స్పెక్టెడ్ రేట్ కింద ఎక్కువ వస్తే గోల్డ్ తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎఫ్ఓఎంసి, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ. ఇది ఇయర్ కి 8 times మాత్రమే ఈ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ లో మీకు యుఎస్ లో ఉండే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తెలుస్తాయి అన్నమాట. ఏ మంత్ లో రిలీజ్ అవ్వచ్చు, ఏ మంత్ లో రిలీజ్ అవ్వకపోవచ్చు మనకు కరెక్ట్గా తెలియదు. అవన్నీ తెలుసుకోవాలనుకుంటాం. నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయోలో పెట్టాను. అండ్ ఆల్సో మీకు నా నుంచి ఏమైనా మెంటర్షిప్ డీటెయిల్స్ కావాలి అంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. మెంటర్షిప్ కోసం ఇంకా బాగా తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో HTU అనే DM చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ లో ఫాలో అవడం వల్ల ఎఫ్ఓఎంసి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క పర్సంటేజ్ అనేది, ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ అనేది ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి, అంటే ఎఫ్ఓఎంసి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఒకవేళ 3% అనుకుందాం, 3% కానీ రిలీజ్ అయింది 2.8%, అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ కంటే తక్కువ రిలీజ్ అయింది కాబట్టి గోల్డ్ లో బైస్ వస్తాయి. అంటే మళ్ళీ వైస్ వర్సా, ఎక్స్పెక్టెడ్ రేట్ మనం 3 అనుకున్నాం కాబట్టి 3.4 వచ్చింది, అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి గోల్డ్ సెల్లింగ్ జరుగుతుంది. ఈ 3 సిచ్యువేషన్స్, ఎన్ఎఫ్పి,
సిపిఐ అండ్ ఎఫ్ఓఎంసి. ఈ త్రీ సిచ్యువేషన్స్ ని మీరు మాత్రం జాగ్రత్తగా అనలైజ్ చేస్తూ క్యాప్చర్ చేయగలిగితే మాత్రం నాలాగే మీరు కూడా థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ పేఅవుట్ తీసుకోవచ్చు. దీనికోసం మీకు ఎటువంటి మెంటర్షిప్ కావాలన్నా సరే, లేకపోతే ఎటువంటి డేటా, మీకు ఎటువంటి కాంటాక్ట్ కావాలన్నా సరే, మెంటర్షిప్ కోసం అయితే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నాకు DM చేయండి, దానికోసం ఇంకా నీట్ గా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోకి తింటే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హనుమాన్.